జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. రాజరాజేశ్వరి మాతృకా మంత్రస్తవం అని చెప్పబడుతున్న దివ్యమైనటువంటి రచన. ఇది లోతైనటువంటి రచన, సందేహం లేదు. అమ్మవారి యొక్క తత్వము మొదలైనవన్నీ ఇందులో చెప్పబడుతూ ఉంటాయి. చాలా విశేషమైనది, మహిమాన్వితమైనది. అమ్మవారి వైభవంతో పాటు అమ్మవారి యొక్క తత్వం మనకు తెలియజేసేటువంటి ఒక దివ్యమైన స్తోత్రం. అయితే ఇది ఎప్పుడు మనం చెప్పుకున్నాం, మహిమాన్వితమైన పవిత్ర గ్రంథాలు చెప్పుకుంటున్నాం, సందేహం లేదు. కానీ దీని స్థాయి కొంచెం ఒక మంత్రాక్షరాలతో గర్భితమైనది కనుక మరింత దివ్యమైనది. దీని పేరు మాతృకా మంత్రస్తవం. మాతృకా మంత్రం అంటే అర్థం ఏంటంటే, అమ్మవారి మంత్రం ఉంది, మూలమంత్రం. అందులో ఉన్నటువంటి అక్షరములకి మాతృకలు అని పేరు. ఒక్కొక్క మంత్రంలో ఉన్న ఒక్కొక్క మాతృక అంటే ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రచింపబడింది. అందుకే ఆ అక్షరములతో గర్భితమైన స్తోత్రం కనుక మాతృకా మంత్రస్తవం అని దీని పేరు. భగవత్పాదుల వారు మరొక గ్రంథంలో మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రం ఒకటి రాశారు. అది మంత్రమాతృకా స్తవం. ఇది మన మాతృకా మంత్రస్తవం అంటున్నారు. రెండు ఒకటే. ఆ మాతృకలతో, ఆ మంత్రంలో ఉన్న మాతృకలతో ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. అమ్మవారి మంత్రం 15 అక్షరాల మహామంత్రం. దాన్ని పంచదశి అని అంటారు. ఈ పంచదశి మంత్రం అంటేనే తెలుస్తుంది 15 అక్షరాలు కనుక ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం. అంటే ఆ శ్లోకంలో ఆది అక్షరం మంత్రాక్షరం. అలా మొత్తం 15 అక్షరాలతో 15 శ్లోకాలు. ఇది ఈ రచన చాలా విశేషమైనది. ఈ మంత్రమాతృకా స్తోత్రంలో 3 దొరుకుతున్నాయి మనకి. ఒకటి మంత్రశాస్త్రాల్లోనే ఉన్నది. అది ఎవరు రచించారనేది చర్చనీయాంశం. కొంతమంది శంకరాచార్య రచించారు అంటున్నారు, కానీ శంకరాచార్య పూర్వమే అది చెప్పబడిందని భావించబడుతుంది. ఎందుకంటే అందులో రకరకాల మంత్ర విశేషములు, దానితో పాటు ఉపాసనా రహస్యములు, ఆగమశాస్త్ర సంబంధమైన ఉన్నాయి కనుక అది ఆగమశాస్త్ర సంబంధమైనది ఒకటి ఉన్నది. దానికి కళ్యాణ వృష్టి స్తవం అని పేరు. అది విశేషమైనది. చిన్న చిన్న శ్లోకాలతో ఉంటుంది. మొత్తం 15 శ్లోకాలు అది కూడా. అందులో కూడా ప్రతి శ్లోకం యొక్క ఆద్యక్షరం మంత్రాక్షరం. రెండవది శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి మంత్రమాతృకా స్తోత్రం. ఇది మానసిక పూజా స్తోత్రం. ఈ రెండవది చాలా విశేషమైనది. ఇది కూడా 15 శ్లోకాలు. 16వ శ్లోకం ఫలశ్రుతి. 15 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రాక్షరంతో ప్రారంభమవుతుంది. ఇది కూడా మహిమాన్వితం. ఎందుకంటే రచించింది ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది విశేషించి ఈ స్తోత్రం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి మానసిక పూజా స్తోత్రం ఇదంతా. అంటే ఈ స్తోత్రం మనం అర్థస్పృహతో చదివితే మనస్సుతో పూజించినట్లే. అంటే మీరు చదివినా, ఇక్కడ చదివి అర్థం చెప్పినా, వింటున్న మీరు, చెప్తున్న నేను కూడా కలిసి ఆ అర్థంతో చెప్పబడుతున్న అమ్మవారిని ఆరాధించినట్లే. ఇది మానస పూజ. అంటే 5 రోజులు మనందరం అమ్మవారిని మానస పూజ చేస్తున్నాం ఇక్కడ. అది విశేషం. ఇక 3వ స్తోత్రం ప్రస్తుతం ఇక్కడ మనం రాసుకున్న రాజరాజేశ్వరి మాతృకా మంత్రస్తవం. ఇది శంకరాచార్య రచన కాదు. ఇది శంకరానంద అనేటువంటి ఒక పెద్దవారు ఎవరో రచించారు. శంకరానంద అని మాత్రం స్తోత్రమయంలో రచయిత పేరు కనబడుతుంది. ఈ శంకరానంద కూడా సామాన్యుడు కాదు. ఈ రచన చూస్తే తెలుస్తుంది. ఇది మానసిక పూజా స్తోత్రం కాదు. ఇది కేవలం స్తవం. అంటే అమ్మవారిని ఉద్దేశించి చేసిన ఒక స్తోత్ర కావ్యం. ఇది కూడా మొత్తం 15 శ్లోకాలు. ప్రతి శ్లోకం కూడా మంత్రం యొక్క అక్షరంతోనే ప్రారంభమవుతుంటుంది. మొత్తానికి ఆ మంత్ర మాతృకాక్షరములతో రచింపబడ్డ స్తోత్రములు 3 మంది లభ్యమయ్యాయి. ఆదిశంకర భగవత్పాదుల వారు బ్రహ్మ విద్యా స్వరూపుడిగా అమ్మవారిని ఉపాసన చేశారు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే శంకర అవతరణే బ్రహ్మ విద్యా ప్రతిష్టాపన కోసం జరిగింది. ఇక్కడ బ్రహ్మ విద్య అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి ఈ ఆత్మ విద్య ఉన్నదో, ఏ బ్రహ్మ విద్య ఉన్నదో దానినే మనం వేదాంత విద్య అని అంటాం. ఈ వేదాంత విద్యను ప్రతిష్ఠించిన వారి శంకరాచార్య వారు. సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైత వేదిని శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమః అని మనం పరపరగా నమస్కరించుకుంటూ ఉన్నాం. భగవత్పాదుల వారు ప్రధానంగా బ్రహ్మ విద్యను ప్రతిపాదన చేసినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం లేనిది వేదాంతం మనకు వాసన కూడా రాదు అని ప్రతిపాదన చేశారు ఇక్కడ. అది ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని వివేక చూడడంలో వారే తెలియజేశారు. ఈశ్వరానుగ్రహం లేని వాడికి అసలు అద్వైతం రుచి కలగదు, దాన్ని తెలుసుకోవాలని బుద్ధి కూడా పుట్టదు. ఎవరికి
మోక్షానికి దగ్గర అయిన జన్మ ఏర్పడుతుందో వాడికి మాత్రమే వేదాంతం మీద రుచి కలుగుతుంది. అది కలగాలంటే ఉండవలసినది ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుడి దయ. ఈశ్వరుడి దయగానే ఒక రూపం ధరిస్తే ఆ రూపం పేరే లలితాంబ. అనగా అమ్మవారు అనగా పరమేశ్వరుడి యొక్క దయారూపిణి. ఆ దయ సర్వశక్తిమయం. అందుకని సర్వశక్తిమయమైనటువంటి భగవంతుని యొక్క దయ అంటే శక్తి దయ రెండు వేరు కాదు. ఆ దయారూపమైన శక్తి అమ్మవారు. అదే సౌందర్యలహరిలో భగవత్పాదుల వారు జగత్రాతం శంభో జగతి కరుణ కాచిదరుణ అని పేర్కొన్నారు. ఈ జగత్తును రక్షించడం కోసం శంభుని కరుణ అరుణయ్యి వచ్చింది అన్నారు. ఇక్కడ కరుణ అరుణయ్యింది. శివుని యొక్క కారుణ్యమే కారుణ్యం. అదే అరుణాం కరుణాతరంగితాక్షిం అంటున్న లలిత ఎవరయ్యా అంటే పరమేశ్వరునికి దయాస్వరూపం. ఈవిడి గురించి ఎక్కడ ప్రతిపాదన చేయబడుతోంది అంటే ఉపనిషత్తులు ఎందుకు ప్రతిపాదన జరుగుతుంది అమ్మవారి తత్వం. అందుకే అమ్మవారు ఎవరయ్యా అంటే సర్వ వేదాంత సంవేద్య ఒకటి, సర్వోపనిషదుద్ఘుష్ట అని రెండు నామాలు. ఎక్కడైనా వెళ్ళినట్టు అనిపిస్తుందా? లలితా సహస్రనామాలు ఉన్నాయి. అమ్మవారు ఎవరయ్యా అంటే సర్వ వేదాంత సంవేద్య. సర్వ వేదాంత శాస్త్రముల ద్వారా సమ్యక్ వేద్య సంపూర్ణముగా తెలియబడేది కనుక సర్వ వేదాంత సంవేద్య. అంతేకాదు సర్వ ఉపనిషత్తు ఉద్ఘుష్ట. ఉద్ఘుష్ట అంటే ఉద్ఘోష, ఉపనిషత్తులు చాటి చెప్పేటటువంటి పరతత్వం. కనుక అమ్మవారు అనగా ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వమే. అందుకే బ్రహ్మ విద్యా స్వరూపిణియే లలితాంబ. అవి ఉపాసించే విద్య పేరు శ్రీ విద్య. శ్రీ విద్య బ్రహ్మ విద్య కనుకనే వేదాంత ప్రతిష్టాపన చేసిన భగవత్పాదుల వారు శ్రీ విద్యని మళ్ళీ వ్యాప్తి చేశారు. వ్యాప్తి చేసేది కానీ తయారు చేయలేదు. ఇది సృష్టి ఎంత అనాదో శ్రీ విద్య అంత అనాలి. విశ్వనాథ చక్రవర్తి గారు ఒక మాట రాస్తారు, ఆదిలో శ్రీ విద్య ఉంది, తర్వాత బ్రహ్మ విద్య వచ్చిందన్నారు. చాలా అద్భుతమైన మాట. అది ఇప్పుడు నేను చర్చ చేయాలంటే ఉపన్యాసం అయిపోతుంది. కానీ శ్రీ విద్య బ్రహ్మ విద్య ఈ మాట లలిత చదివే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య అక్కడే మూడు చెప్పబడుతున్నాయి. అందుకే ఆత్మ విద్య మహావిద్య, మహావిద్య అనే మాట ఎక్కడొచ్చినా బ్రహ్మ విద్య అని అర్థం. అందుకే ఆత్మ విద్య మహావిద్యయే శ్రీ విద్య. శ్రీ విద్య అనగా పరమాత్మను తెలియజేసేటువంటి విద్య. అయితే తెలియజేసేది తెలియబడేది రెండు వేరు కాదు. పరమాత్మను తెలియజేసే విద్య పరమాత్మ నుంచి వేరు కాదు. ఇది ఎలా అంటే సూర్యుడిని మనం సూర్యుడి వెలుగు ద్వారానే తెలుసుకుంటాం. సూర్యుడి వెలుగు వల్ల సూర్యుడు తెలుసుకుంటున్నాం. అయితే వెలుగు సూర్యుడు వేరు కాదు కదా. అలాగే బ్రహ్మ విద్య బ్రహ్మము వేరు కాదు అని చెప్తున్నారు. అది అమ్మవారు ఎంత బ్రహ్మ విద్యా స్వరూపుడు అంత బ్రహ్మ స్వరూపం కూడా. అదే పరబ్రహ్మ స్వరూపిణి. ఇది కూడా మనం లలితలు చెప్పుకుంటున్నాం. అమ్మవారు అంటే పరబ్రహ్మ స్వరూపిణి. ఆ తల్లి నిజానికి నిరాకార అయినప్పటికీ కూడా నిరాకారగా సర్వవ్యాపకముగా నిర్గుణముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాడు. అప్పుడు పురుష కాదు, స్త్రీ కాదు, కేవలం నిరాకారమైనటువంటి ఒక తత్వం. ఆ తత్వమే సర్వజీవుల యందు ఆత్మగా ఉన్నటువంటిది. సర్వాంతర్యామిని సతి. ఇప్పటికిప్పుడు లలిత నామాలు వస్తున్నాయి. సర్వ అంతర్యామిని సతి. ప్రతి వారు ఆత్మరూపంగా ఉన్నది ఆ తల్లి. అటువంటిప్పుడు మనం తల్లి అంటున్నాం కానీ స్త్రీ కాదు, పురుషుడు కాదు. సర్వశక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపంగా సర్వ జగత్తులో వ్యాపించినటువంటి పరబ్రహ్మస్వరూపం. అటువంటి ఆ తల్లి నిర్గుణ నిరాకార అయినప్పటికీ కూడా మనల్ని అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహం ధరించింది. ఆ ధరించేటప్పుడు అమ్మవారు మంత్రముగా ఆకారం స్వీకరిస్తారు. మంత్రముగా లక్ష్మీ మంత్రం ఉంటే లక్ష్మీ ఆకారం, సరస్వతి మంత్రం ఉంటే సరస్వతి ఆకారం. కానీ మంత్రానికి ఆకారానికి ఒక సంబంధం ఉంటుంది. అదే లక్ష్మీ మంత్రంలో ఉద్భవించే నాదశక్తి యొక్క రూపమే లక్ష్మీ రూపం. లక్ష్మీ రూపం సామాన్యంగా అందరికీ తెలుసు, లక్ష్మీ మంత్రం కొందరికీ తెలుసు. సరస్వతి రూపం సామాన్యులకు కూడా తెలుసు, కానీ సరస్వతి మంత్రం కొందరికీ తెలుస్తుంది. కానీ మంత్రానికి రూపానికి అనుబంధం ఉంటుంది. మంత్రం పలికేటప్పుడు ఉద్భవమయ్యే నాదశక్తి, దీని స్ఫోటం అంట, ప్రకంపన. ఆ నాదశక్తి ఆకృతిని తీసుకుంటుంది. అందుకే మనకి ఇద్దరు దేవతలు ఉండడానికి కారణం ఏంటంటే నాదం ఒకటైన అక్షరాలు అనేకం, అక్షరాలు అనేకమైన మంత్రాలు అనేకం, మంత్రాలు అనేకం కనుక దేవతలు అనేకం. అది తెలుసుకోగలిగారు. మంత్రానికి దేవతకి ఉన్న అనుబంధం మనం తెలుసుకోగలిగితే ఎన్ని మంత్రాలు ఉంటాయో అన్ని దేవతలు ఉంటారు. ఆ మంత్రాలను ఉపాసించేవాడు ఆ దేవత రూపాన్ని ధ్యానిస్తూ పెద్దల ద్వారా గురువుల ద్వారా ఆరాధన పద్ధతులు తెలుసుకుని కానీ చేస్తే దాన్ని ఉపాసన అంటారు. ఇక్కడ మంత్రం జపించడం, దేవతని ధ్యానించడం, ఈ మంత్రము ద్వారా దేవతని ఆరాధించే ప్రక్రియ తెలుసుకోవాలి. ప్రక్రియ ఒక మాట అన్నాం, దీనికి తంత్రం అని పేరు. తంత్రం అంటే దేవతని ఆరాధించే ప్రక్రియ, టెక్నికల్ నాలెడ్జ్ అని అర్థం చెప్పచ్చు తంత్రం అనేటువంటి మాట. కనుక ఒక దేవత కొలవాలి అంటే ఆ దేవత మంత్రం ఏంటో తెలియాలి. ఆ
ఆ మంత్ర ప్రతిపాద్యమైన దేవత రూపమేంటో తెలియాలి, ఆ దేవతను ఉపాసించే పద్ధతులు ఏమిటో తెలియాలి. మూడింటి కలుపుగా మనం తంత్రంలో చెప్పుకుంటాం. ఇప్పుడు లలితా మహాత్రిపుర సుందరి, ఆవిడికి మరొక పేరు రాజరాజేశ్వరి. ఈవిడికి ఎక్కువ పేర్లు, రాజరాజేశ్వరి ఒకటి, లలితాదేవి, మహాత్రిపుర సుందరి, మహాకామేశ్వరి, పరాభట్టారిక, ఇలా అనేక నామములు ఈ తల్లికి చెప్తున్నారు. ఈ తల్లి ఎవరంటే ముందే చెప్పుకున్నాం, సర్వ జగద్వ్యాపిని, సృష్టి స్థితుల కారిణి అయినటువంటి పరమేశ్వర స్వరూపిణి. ఆవిడ భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమైనటువంటి విగ్రహాన్ని స్వీకరించారు. దానికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రమే శ్రీ విద్యా మంత్రం. కనుక రాజరాజేశ్వరి అయినటువంటి ఆ తల్లికి సంబంధించిన మంత్రం పేరు పంచదశి మంత్రం. కనుక పంచదశి మంత్రం దేవత ఎలా ఉంటుంది అంటే అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాది విరావృత మయూఖై అహమిత్యేవ దుభావయే భవాని. ఈ ధ్యాన శ్లోకం పంచదశి మంత్రం యొక్క దేవత ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఈ తల్లి మనకున్నటువంటి అనేక దేవతల్లో ఒకరు అనే భావం కలిగితే మాత్రం మనం పొరపాటు పడ్డట్టే. మనకున్న అనేక మంది దేవతల్లో ఒకరు కాదు ఈవిడ, సర్వ దేవతల యొక్క సమన్వయ స్వరూపం ఈవిడ. ఇక్కడ ఆవిడ ఉంటేనే ఏ దేవతకైనా శక్తి ఉంది. బ్రహ్మదేవుడు కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ, ఇంద్రుడు కానీ, వీళ్ళందరూ మనకు పూజ్యులు ఎందుకు అవుతున్నారంటే వాళ్ళ శక్తి వల్లే కదా, శక్తి వల్లే పూజ్యులు అవుతున్నారు. ఒక దేవుడు ప్రత్యక్షమే ఏమి వరం కావాలన్న భక్త అంటే ముందు ఆయన చెయ్యెత్తడానికి శక్తి కావాలి, తర్వాత వరం ఇవ్వడానికి శక్తి కావాలి. సర్వదేవతల్లో ఆయా దేవతా శక్తిగా ఎవరున్నారో ఆ శక్తి అంతా అక్కడ రూపం ధరిస్తే ఆ రూపం పేరు పరాశక్తి, ఆదిశక్తి. ఈ ఆదిశక్తి పరాశక్తి సర్వదేవతా స్వరూపిణి గనకనే ఈ తల్లి మన దుర్గని, లక్ష్మి అని, గౌరి అని, సరస్వతి అని, కాళీ అని, చండీ అని రకరకాల నామాలతో మనం ఆరాధించవచ్చు. వాటి మంత్రములు వాటికి ఉన్నప్పటికీ కూడా. అది ఈ తల్లి సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక అని కీర్తించబడుతున్నది. ఇక్కడ సర్వదేవతాత్మిక. అందులో లలిత అనగానే మనకు కలగవలసిన భావములు ఈ సృష్టి స్థితిలో ఇవన్నీ చేస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి, పరమేశ్వరునికి అభిన్నురాలు. అది శివశక్త్యాత్మిక అన్నాం, శివశక్తి రూపిణి. పరమేశ్వరునికి అభిన్నురాలు. ఎలాగైతే దీపానికి కాంతి అభిన్నము, సూర్యునికి వెలుగు అభిన్నము, అగ్నికి వేడి అభిన్నము, చంద్రునికి వెన్నెల అభిన్నము, అదేవిధంగా శివునకు కూడా అభిన్నురాలు. అందుకే చంద్ర చంద్రికయో రివ శివస్య సహజా ధ్రువ అని శాస్త్రం చెప్తుంది. శివస్య సహజా ధ్రువ, శివుడి యొక్క స్వాభావికమైనటువంటి స్థిరమైనటువంటి శక్తి. ఎలా ఉంటే చంద్ర చంద్రికయో రివ అన్నారు ఇక్కడ. చంద్రుడికి వెన్నెల వలే. మన వెన్నెల మన దాకా వచ్చినప్పటికీ చంద్రుడు దూరం చేసినమంటే రాదు. అది శివుడు చంద్రుడు లాంటి వాడైతే అమ్మవారు వెన్నెల వంటిది అని చక్కటి భావం చూపించారు ఇక్కడ. కనుక మనం అమ్మవారిని ఆరాధిస్తున్నామంటే అయ్యవారిని కూడా ఆరాధిస్తున్నాం, శివశక్తి రూపిణి. కనుక సృష్టంతరికి కారణమైన పరమేశ్వరుడు ఆయన శక్తి, ఈ రెండు కలిపి మనం ఆరాధన చేసుకుంటున్నాం. లలిత అనగా అవగాహన కలిగి అలాంటి లలితాదేవి మంత్రము 15 అక్షరాలతో చెప్పబడుతుంది. ఆ 15 అక్షరాలతో కూర్చున్నటువంటి అద్భుతమైన స్తోత్రాలు 3. అందులో 3 చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ శంకరుడితో ప్రారంభించుకుంటూ శంకరానందుల వారితో కొనసాగిస్తూ సందర్భానుగుణంగా 3వ కూడా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ముందు ఈ ఉపోద్ఘాతం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మంత్రాక్షరాలు మనం చెప్పుకుంటున్నాం కనుక ఈ అక్షరములన్నిటి యొక్క చైతన్యం లలితారూపం. ఎప్పుడైనా పూజ చేసే ముందు ధ్యానం అవసరం కదా. ఇప్పుడు అది చేసుకున్నాం మనందరం. అమ్మవారిని ధ్యానం చేసుకుని ఈ స్తోత్రము ద్వారా ఆ మంత్రశక్తిని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇక్కడ మంత్రము పంచదశి అంటున్నాం కానీ 15 అక్షరాలు ఏంటో చెప్పడం లేదు ఇక్కడ, చెప్పము కూడా. మంత్ర మర్యాదలు కొన్ని ఉంటాయి ఇక్కడ. మంత్రములు బాహాటంగా ప్రకటించరాదు. మంత్రం అంటేనే రహస్యం అర్థం. రహస్యంగా జపించాల్సిన మంత్రాన్ని బాహాటంగా చెప్పకూడదు. బాహాటంగా చెప్పాలంటే పాటలు ఉన్నాయి, నామాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, అవి బాహాటంగా చెప్పుకోవచ్చు. అయితే స్త్రీ విద్య అర్హులే. అయితే భక్తి ఉండాలి, అర్హత సంస్కారం ద్వారా సంపాదించుకోవాలి, గురువు ద్వారా సంస్కరింపబడాలి. అది ఎందుకంటే దీనికి వర్ణము, ఆశ్రమము ఈ నియమాల్లో అయినప్పటికీ గురుపదేశము, గురువు ద్వారా సంస్కారం పొందడం మాత్రం అవసరమే. అలా సంస్కారంతో మాత్రమే తెలుసుకోవాల్సిన మంత్రం. కనుక 15 అక్షరాలు ఏమిటో చెప్తారా రాసుకుంటామంటే చెప్పము, రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ మాట మంత్రశాస్త్రం చెప్తుంది, సదశి న ప్రకాశయే అని చెప్తుంది. సభల్లో మంత్రాన్ని చెప్పరాదు, ఇవి మర్యాదనే. అలాగే మంత్రాన్ని రింగ్ టోన్లు కానీ భజన్ టోన్స్ కానీ పెట్టుకోకూడదు. మంత్రాన్ని పాటలుగా చూస్ చేసి మ్యూజిక్ కలపకూడదు. ఒక ఆయన ఉన్నాడు, గాయత్రి మంత్రం మోహన్ రాగాల్లో చేసామంటే ఆయన కళ్యాణ రాగాల్లో చేసాడు, ఏది పెట్టన్నాడు, 2 పాపం ఏంటి.
కానీ మంత్రానికి సంగీతం ఉండదు, మంత్రానికి బాడీ కట్టరాదు, మంత్రానికి నిర్దిష్టమైన స్వరం ఉంటుంది, ఉదాత్త అనుదాత్త స్వరితాది స్వరాలు, వాటిని తీసుకోవాలి. అలా కాకుండా ఏదో పుణ్యం వచ్చేస్తున్న ఆపతో మహామంత్రాన్ని పాటల కింద, దాని తర్వాత రింగ్ టోన్స్, కాల్ బ్యాక్ చేసేటప్పుడు సౌండ్స్ ఇవన్నీ పెడితే అవి దుష్ట పరిణామాలు కలిగిస్తాయి. ఇది సంప్రదాయం. మంత్రం అంటేనే జపం చేయదగ్గర మంత్రం. జపం అన్నప్పుడు బయటకు వినబడకుండా చేసుకోవాల్సింది. బయటకు వినబడాలన్న అంత ఆత్రం ఉంటే స్తోత్రాలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు. వరసలు కట్టుకోవాలంటే బోల్డ్ కీర్తనలు ఉన్నాయి. మనకి మంత్రాలు వినపడాలంటే సంప్రదాయం తెలియకపోవడం వల్ల ఈ పొరపాట్లు బాగా జరుగుతున్నాయి. కనీసం ఇక్కడ సమావేశమైన వారు మాధ్యమం ద్వారా దీన్ని వింటున్నటువంటి వారైనా ఇకపై ఇలాంటి పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది. అయితే ఆ మంత్రాన్ని శ్లోకాల రూపంలో పెట్టేశారు. చాలా గొప్ప విషయం. అంటే ఇంకా బాగా తెలుసుకోవాలి, శ్లోకాల దగ్గర పెట్టుకుని మొదటి అక్షరాలు రాసిస్తే మంత్రం వచ్చేసింది. కానీ వచ్చింది కదా కూర్చొని జపం జపం చేస్తామంటే కుదరదు. కానీ శ్లోకం చదువుకోవచ్చు. అమ్మవారి భక్తితో మనకి తెలిసినంత మేరకు శుచి నియమం పాటిస్తూ విష్ణు సహస్రము, లింగాష్టకము, శివస్తోత్రము లేదా ఇంకో రామస్తోత్రము చదివినట్లు ఈ స్తోత్రం చదువుకోవచ్చు. చదివితే ప్రయోజనం ఏంటి అంటే మంత్రం అనుష్ఠానం వల్ల త్రిశక్తి వస్తుంది, నియమం తప్పేమన్న దోషం రాదు. అది అందుకు మహర్షులు ఏం చేస్తారంటే ఈ గర్భితమైన స్తోత్రాలు ఇస్తారు. ఇలా మంత్రాన్ని గర్భితం చేస్తూ వచ్చిన స్తోత్రాలు ప్రతి మంత్రంలో ఉంటాయి. ఇంచుమించుగా వెతికితే పంచాక్షరి గర్భితమైన స్తోత్రాలు లేవు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ నుంచి యక్షస్వరూపాయ జటాధరాయ వరకు పంచాక్షరి మంత్రమే, అది గర్భితం చేశారు. ఇంకా పంచాక్షరి మంత్రంతో నమంతి మనయస్సర్వే నమంతి అప్సరసాంగణ అంత మరొక స్తోత్రం ఉంది, షడక్షర స్తోత్రం అంటే. కొన్ని ఆడవాళ్ళు మంత్రశాస్త్రాలు ఇస్తాయి, కొన్నేమో శంకరులు లాంటి మహోపాసకులు సిద్ధపురుషులు రచిస్తారు. ఇలా ఇంచుమించు అని మంత్రాలు ఉన్నాయి. ఆ మాట వస్తే ప్రతి అక్షరము మంత్రమే కదా. మరి అక్షరమాలతో స్తోత్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా అర్థాలు చెప్పుకుంటే అద్భుతమే. శంకర భగవత్పాల వారు అకారం నుంచి క్షకారం వరకు అక్షరమాల సువర్ణమాల స్థుతి అని అత్యద్భుతమైన రచన చేశారు. అందులో మళ్ళీ ఆయన చెప్పదలుచుకున్న అద్వైతత్వమే పెట్టారు. కానీ అక్షరాలన్నీ మంత్రాలను భావించాడు కనుక ఆయన ప్రతి శ్లోకం కూడా ఒక్కొక్క అక్షరంతో మొదలవుతూ 50 అక్షరాలతో 50 శ్లోకాలు వచ్చాయి. ఇది వర్ణమాల స్థుతి అంటారు. అనంతరం అక్షరం నాస్తి అన్నట్లుగా 50 అక్షరాలకి కలిపి ఒక పేరు ఉందండి, మాతృకావర్ణ రూపిణి అని లలితా సహస్రం అని అంటారు. మాతృకావర్ణుడు అంటే 50 అక్షరములకు కలిపి మాతృకావర్ణుడు. ఈ 50 అక్షరాలు అమ్మవారి రూపాలు. అమ్మవారి రూపాలుగా 50 అక్షరాలు పట్టుకోగలిగితే 50 అక్షరాలు మహామంత్రం ఉంటాయి. అందుకే మన సంస్కృతిలో చిన్నతనం నాడే అక్షరాలను అభ్యాసం చేయించడం అనేది ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం కాదు, అక్షర దేవతలను ఆరాధించడం, వారు అనుగ్రహం పొందడం, విద్యను పొందడం. మన పెద్దవాళ్ళైనా అక్షరాభ్యాసం మానరాదండి. దాని మీద ఒకప్పుడు ఉపన్యాసం చెప్పుకుంటే 5 రోజులు ప్రవచనమైంది. అక్షరాభ్యాసం కేవలం అక్షరాల గురించి అంతుంది. 50 అక్షరాలు అదే మాతృకావర్ణ రూపిణి అన్నారు. వాటికి యోగ శాస్త్రానికి అనుబంధం ఉంది. ఈ అక్షరం ఉచ్చరించినప్పుడు మన ఏ యోగ కేంద్రం స్పందిస్తుందో దానికి శాస్త్రం ఉంది. అందుకే భారతీయ సంస్కృతిలో ప్రతి విద్య యోగముతో ముడిపడి ఉంటుంది. అందుకే ప్రతిదీ మోక్షానికి ఉపయుక్తమైన విద్యలే. లౌకిక విద్యల్లా కనబడుతున్నప్పటికీ లౌకిక ప్రయోజనాలు ఇస్తూనే మోక్షం అనే మహాప్రయోజనాలు ఇవ్వగలిగిన శక్తి మనం దిద్దుకునే 50 అక్షరాల్లో కూడా పెట్టిన మహర్షులకు మనం నమస్కారం చేసుకుంటాం. విశేషించి అలాగా ఆ మాతృకావర్ణముల్లోనే ఇప్పుడు 15 అక్షరములు. ఆ మాటకు వస్తే ఏ మంత్రమైనా 50 అక్షరాలకి రావాల్సింది. అది సర్వమంత్రములకు మాతృక కనుక అక్షరమాలకు కూడా మాతృకావర్ణములు అని పేరు పెట్టారు. అలా మాతృకావర్ణ రూపిణి అనేటువంటి అమ్మవారు. ఇక్కడ ఈ శ్లోకాలు మనం భక్తిగా చదువుకుంటే ఆ మంత్రశక్తి నిక్షిప్తం చేశారు. ఇది ఎలాంటిది అంటే చిన్నపిల్లలకి కొన్ని మందులు నేరుగా ఇస్తూ ఒంటికి పడవని చెప్పి పాలల్లో కలుపు నీళ్ళల్లో దాన్ని పలచన చేసో ఇస్తారు. ఇక్కడ అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి అది రుచికరంగా ఉంటుంది, హితకరంగా కూడా ఉంటుంది. అలాగే మంత్రమైన ఔషధాన్ని శ్లోకాలనే మధుర పదార్థంలో కలిపి మనకు అందించారండి మహర్షులు ఇక్కడ. అందుకే అవి మనం చదువుకున్నా వింటూ ఉన్నా కూడా తప్పకుండా వాడి మహిమ ఉంటుంది. ఇవి పారాయణ చేసిన వారికి అద్భుతమైనటువంటి అనుభవాలు, అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని సందేహం లేదు. పారాయణ అంటే రోజు చదవడం మాత్రమే కాదు, అర్థస్ఫురణతో గ్రహించగలిగితే దాన్ని పారాయణ అంటారు అని మంచి వ్యాఖ్యానం. ఇది గొప్పది అనే భావంతో అర్థస్ఫూర్తితో కానీ మనం అనుసంధానం చేసుకుంటే ఒక్కసారి అలా చేసినప్పటికీ కూడా 1000 మార్లు వదిలివేయడం కంటే గొప్పది. భక్తితో దీన్ని వింటే చాలు. అదే నా మంత్రం లేదే, నాకు తంత్రం తెలియదే, నాకు యోగం తెలియదే అనుకో అక్కర్లేదు.
అమ్మవారు మంత్రగమ్య, తంత్రగమ్య, యోగగమ్య అనే మాటలు నాకు ఎక్కడ కనబడలేదు. కానీ భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య, నామపారాయణ ప్రీత, అవ్యాజ కరుణామూర్తి, ఈ మాటలు వింటూ ఉంటే అమ్మ దేనికి దొరుకుతుందని భక్తికి దొరుకుతుంది. కానీ మంత్రతంత్రాలు ఉన్నాయని అహంకరిస్తే అమ్మ దొరుకుతుంది, మంత్రం దొరుకుతుంది కానీ అమ్మ దొరుకుతుంది. అందుకే మంత్రతంత్రం ఉన్నా లేకున్నా భక్తి ఒక్కటి ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది కనుక భక్తితో దీన్ని వినే పరిచేద్దాం. నమంత్రం నో యంత్రం తదపి జన జానే స్థుతి మహో నాహ్వానం ధ్యానం తదపి జన జానే స్థుతి కథా నజానే ముద్రాస్తే తదపి జన జానే విలపనం పరం జానే మాత తదనుసరణం కష్టహరణం అని అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ, ఇది చెప్పడానికి కూడా సాహసమే. అయితే చెప్పగలను అని మఠం వేసుకుంటే లాభం లేదు. కేవలం అమ్మ పాదాలపై ఉన్న భక్తితో వీటి ద్వారా అమ్మవారిని ఆరాధించాలనేటువంటి ఒక చాపల్యంతో కూడిన తపనతో సిద్ధపడుతున్నాం. ఇక్కడ మిగిలిన వారి దృష్టిలో ఉపన్యాసం కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అమ్మ ఆరాధనే. ఇక్కడ ఈ అమ్మ ఆరాధనను ప్రారంభించుకుంటున్నాం. ముందు భగవత్పాదుల వారి రచనతోనే. కల్లోలసితామృతాబ్దిలహరీ మధ్యే విరాజన్ మణిద్వీపే కల్పక వాటికా పరివృతే కాదంబవాక్షుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమి చింతారత్న వినిర్మితం జననీ తే సింహాసనం భావయే. ఇవి 15 శ్లోకాలలో అన్ని ఉపచారాలు పెట్టాడు మహానుభావుడు. షోడశోపచారాలే కాదు, అమ్మవారు చతుష్షష్టి ఉపచార ప్రియ, చతుష్షష్టి ఉపచారాఢ్య అంటారు కదా. 64 ఉపచారాలు అమ్మవారికి ఉన్నాయి. అది అమ్మవారి ఆరాధన సంప్రదాయం తెలిసిన వాళ్ళకి తెలుసు. 64 ఉపచారాలు, అందులో చాలా భాగం భావనాత్మకాలే. అవన్నీ కూడాను క్రియారూపంగా చేయడానికి లేదు. అందులో అమ్మవారికి అద్భుతమైనటువంటి సువర్ణరత్న సింహాసనాలు, అశ్వారోహణం, గజారోహణం, రథారోహణం అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం బాహ్యంగా చేసి రోజు గుర్రాలు, ఏనుగులు, రథాలు పెట్టుకుంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అయిపోతుంది పూర్తిసారి మనకి. అందులో 30 భాగం భావనాత్మకాలే, కొన్ని క్రియాత్మకాలు. నైవేద్య సర్పయామి, ధూప సర్పయామి, దీప సర్పయామి, గంధం సర్పయామి, పుష్ప సమర్పయామి అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి క్రియాత్మకంగా చేస్తాం. అక్కడ భావం కలుస్తుంది, కానీ బాహ్యం కూడా ఉంటుంది. కొన్ని కేవలం భావనాత్మకములే. అంటే భావం గొప్పదా, బాహ్యం గొప్పదా అంటే రెండు ఉండాలని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బాహ్యం వల్ల భావం బలపడుతుంది, భావం వల్ల బాహ్యానికి పరమార్థం లభిస్తుంది. Oh